హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 24th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. లాస్ట్ ఎపిసోడ్ లో చెన్ను జైలు నుంచి విడుదలయ్యాడు కదా, అతను ఇంటికి తిరిగి వస్తున్నాడనే వార్త విని చెన్ను వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏర్పాట్లు చేయడం మొదలు పెడుతున్నారు. చెన్ను వాళ్ళ రెండో వదినే ఊరు నుండి వచ్చి స్వయంగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇంట్లో మంచి స్మెల్ రావడం కోసము చెన్నుకి ఇష్టమైన ఓస్మంత్ సెంట్ ని తెప్పించమంటున్నారు. అలానే అతను వచ్చిన తర్వాత తాగేందుకు వేడి వైన్ ని కూడా సిద్ధం చేయమని పని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంతలో చెన్ను వాళ్ళ అమ్మ అక్కడికి వస్తున్నారు. నువ్వు ఇప్పుడే ఊరు నుండి వచ్చావు, అంతలోపు నీ అధికారాన్ని చేతిలోకి తీసుకున్నావా, నువ్వు రాగానే ఇల్లంతా సందడిగా మారిపోయిందని అంటున్నారు. ఇక అదే సమయానికి చెన్ను వాళ్ళ తమ్ముడు కూడా అక్కడికి వస్తున్నాడు. నీ భార్య రాలేదని అమ్మ అడుగుతున్నారు. తనకు కాస్త హెల్త్ బాలేదు, తన దగ్గు ఇంకా తగ్గలేదు, అందరికీ అంటుకుంటుందేమోనని ఇంట్లోనే ఉంచేశాను. వదిన, అన్నయ్య ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆయన గురించి మీకే బాగా తెలుసు కదా, ఆయన దేశ సేవకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఆయనకేదో వర్క్ ఉందంట, నేను మాత్రం మా అత్తను చూసుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అని చెబుతుంది. అంతలో చెన్ను వాళ్ళ చెల్లెలేమో, అన్న ఇంకా ఎందుకు రాలేదు, జైలు నుంచి ఆల్రెడీ విడుదలయ్యారని చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఇంటికి రాలేదని అడుగుతుంది. అప్పుడే ఒక పనివాడు వచ్చి, చెన్ను నేరుగా ఇంటికి రావడం లేదంట, ఆయన ఆల్రెడీ టెంపుల్ కి వెళ్లిపోయారు, ఆయన కోసం వెయిట్ చేయకుండా మిమ్మల్ని భోజనం చేయమన్నారు అని చెబుతున్నాడు. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మ మాత్రమో కాస్త కోప్పడుతూ, మనకి ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా టెంపుల్ కి ఎందుకు వెళ్లాడు, కుటుంబం అంతా అతని కోసం ఎదురు చూస్తుందని అంటున్నారు. ఆల్రెడీ అన్న ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా గ్రాండ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు, అందరూ తన కోసం ఎదురు చూడడం అలవాటైపోయి ఉంటుంది అని తమ్ముడు చెప్పడంతో, అలా అనొద్దు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ కి వెళ్లి దేవుడిని ప్రార్థించడం మంచిదే, జైలు దురదృష్టం పోతుందని కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పడంతో అందరూ దాన్ని ఒప్పుకుంటున్నారు. ఇక అదే సమయంలో చెన్ను నిజంగానే టెంపుల్లో ఉన్నాడు. అతనితో పాటు జిన్షావ్ కూడా ఉంది. జైల్లో ఉన్న రోజుల గురించి గుర్తు చేసుకుంటూ, ఫాన్షోని పడగొట్టడానికి మా మాస్టర్ 2 లక్షల సహాయ ధాన్యాన్ని పొట్టుతో మార్పించాడు. ఫాన్షువాన్కి శిక్ష పడడం న్యాయమే, కానీ ఆ ధాన్యం కోసం ఎదురు చూసిన పేద ప్రజలు ఏం తప్పు చేశారు? నా మాస్టర్ చాలా తెలివైన వాడు, అధికారం ఆయన చేతుల్లోకి వెళ్తే తెలివి లేని చెడ్డవాడి కంటే ఇంకా ఎక్కువ నష్టం చేయగలడు. నాకు జైల్లో ఉన్నప్పుడు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఫాన్షువాన్ అలానే నా మాస్టర్ వీళ్ళెవ్వరూ నేను నడవాలనుకుంటున్న మార్గంలో నడవాలనుకోవడం లేదు అని చెప్పడంతో ఆ మాటలు విని జిన్షావ్ ఆశ్చర్యపోతుంది. అంటే మీరు మీ గురువు గారికి దూరం అవ్వాలనుకుంటున్నారా? అలా చేస్తే కోర్టులో అందరూ మీపై విమర్శిస్తారు అని అడగడంతో చెన్ను నవ్వుతూ, అవును, ఇక నేను నడవబోయే దారి కాస్త కష్టంగా మారబోతుంది అని అంటున్నాడు. జిన్షావ్ వెంటనే, నన్ను మీకు దూరంగా ఉండమంటున్నారా అని అడుగుతుంది. చెన్ను నవ్వుతూ, లేదు లేదు, నువ్వు నాకు దూరంగా ఉండమని కాదు, ఇక నుంచి నువ్వే నన్ను గట్టిగా పట్టుకోవాలని చెబుతున్నాడు. ఆ మాటలు విని జిన్షావ్ కాస్త సిగ్గుపడుతుంది. కానీ నా వల్ల కూడా నీకు ప్రమాదం జరగొచ్చు, అందుకే నీకు ఒక విషయం సిద్ధం చేశాను అనేసి తనని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళగానే ఒక చిన్న పెట్టెను తీసి జిన్షావ్ కి ఇస్తున్నాడు. నా దగ్గర చాలా నగలున్నాయి, నాకు జ్యువెలరీ ఏం అవసరం లేదని చెబుతుంది. ప్లీజ్ దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడు అని చెప్పడంతో జిన్షావ్ దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. చూస్తే అందులో ఒక విడాకుల పత్రం ఉంది. జిన్షావ్ ఆశ్చర్యంగా చెన్ను వైపు చూస్తూ, మన ఇద్దరికి ఇంకా పెళ్లే కాలేదు, అయితే విడాకుల పత్రం ఎందుకు అని అడుగుతుంది. చెన్ను మాత్రం చాలా కూల్ గా, ముందు చదువు అని చెబుతున్నాడు. కానీ జిన్షావ్ చదవడానికి ఇష్టపడదు. నేను చదవనని అంటుంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రాన్ని 1కి 4 సార్లు ఆలోచించి రాశాను, ప్లీజ్ చదవమని అంటున్నాడు. అది ఒక విడాకుల పత్రం. జిన్షావ్ కూడా దాన్ని చదవడం మొదలు పెడుతుంది. నా భార్యకు తగిన పరిహారం మొత్తము ఇవ్వబడుతుంది, ఆస్తుల జాబితా కూడా దీనికి జత చేశాను, ఇకపై నేను చేసే మంచి లేదా చెడు పనులకు నా భార్యకు అందులో ఎటువంటి సంబంధం ఉండదు, ఈ పత్రమే దానికి సాక్ష్యము అని ఉంటుంది. అందులో చెన్ను కూడా ఆల్రెడీ సంతకం చేసుంటాడు. కానీ నేను ఇందులో డేటు వేయలేదు. ఎప్పుడైనా కోర్టులో నాకు ప్రమాదం వస్తే నువ్వు ఈ పత్రంపై తేదీ రాసి ఎవరి అనుమతి లేకుండా నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోవచ్చు. అలానే నీకెప్పుడైనా నా మీద విసుగొస్తే అప్పుడు కూడా నువ్వు ఈ పత్రాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పడంతో అది విని జిన్షావ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. జైల్లో ఉన్నంత కాలము దీని గురించి ఆలోచించారా అని అడుగుతుంది. అవును, నువ్వు నీ స్వేచ్ఛని చాలా ఇష్టపడతావు, నా భవిష్యత్తు రాజకీయ పరంగా చాలా ప్రమాదకరము, ఏ క్షణమైనా నాకు ప్రమాదం రావచ్చు, అందుకే నీకు ఒక మార్గం ఉండాలి. ఎప్పుడైనా నా వల్ల నీకు ప్రమాదం అనిపిస్తే లేదా నాతో ఉండాలని అనిపించకపోయినా ఈ విడాకుల పత్రాన్ని ఉపయోగించి నన్ను వదిలి వెళ్లిపోవచ్చు, దానికి నేను ఎప్పటికీ అడ్డు చెప్పను అని చెబుతున్నాడు. చెన్న తన స్వేచ్ఛ గురించి ఇంతగా ఆలోచించాడా అనుకొని జిన్షావ్ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. అతను తనపై ఎంత నిజమైన ప్రేమ చూపిస్తున్నాడో ఇప్పుడే తనకి అర్థమవుతుంది. ఇక మాటలతో సమాధానం చెప్పడం ఇష్టం లేక చెన్నుని హగ్ చేసుకుని అతనికి ముద్దు పెడుతుంది. ఇప్పుడు జిన్షావ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె మనసులో చెన్ను రాసిన మాటలే తిరుగుతుంటాయి. ఆ విడాకుల పత్రాన్ని ఓపెన్ చేసి పదే పదే చదువుతూ ఇది రాసేటప్పుడు అతని మనసులో ఏం ఊహించుకుని ఉంటాడని అడుగుతుంది. ఏమోనండి, అదంతా నాకు తెలీదు, కానీ ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు,
కాస్త డిఫరెంట్ గా ఉన్నారు అని చెబుతుంది. జిన్షావేమో ఆ లెటర్ చదువుతూ బాగా ఏడుస్తూ ఉంది. నాకు ఎటువంటి ప్రమాదం రాకూడదని ముందే ఊహించి ఇటువంటి నిర్ణయం తీసుకొని నాకు విడాకుల పత్రం రాశారు అనుకొని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ బాగా ఏడుస్తూ ఉంది. ఇక అదే సమయంలో గు కుటుంబంలో పెద్ద గొడవ మొదలవుతుంది. జిన్షా వాళ్ళ నాన్న చేసిన నిర్లక్ష్యం వల్ల మొత్తం కుటుంబము ఇబ్బందులు పడింది. అందుకే బంధువులందరూ కలిసి అతని దగ్గర డబ్బులు అడుగుతున్నారు. నీ వల్లే మన కుటుంబం నష్టపోయింది, అందుకే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడంతో నాన్న కోపంగా అది నా తప్పు కాదు, ఆ సంచితావో నన్ను మోసం చేశాడు, నేను కూడా బాధితుణ్ణే అని అంటున్నాడు. అప్పుడు పెదనాన్న కోపంగా నువ్వే గోదాం అధికారివి, నీ అధికార ముద్రతోనే అసలు ధాన్యాన్ని మార్చేశారు, అది కూడా నీకు తెలియలేదా, నీ వల్ల నేను పదవిని కూడా కోల్పోయాను, ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం ఎప్పుడొస్తుందో కూడా నాకు తెలియడం లేదని అంటున్నాడు. దానికి నాన్నేమో బాధగా నా పదవి పోయింది, నన్ను దూర ప్రాంతానికి 7వ స్థాయి అధికారిగా పంపిస్తున్నారు, ఇంక మీరు నన్నే డబ్బివ్వమంటున్నారా, దానికంటే నేను చనిపోవడమే మేలు అని అంటున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి జిన్షా ఇంటికి వస్తుంది. ఇక లోపలేమో లియాన్ తన పని వాళ్ళతో కలిసి గూలాన్ గదిలోని వస్తువులన్నిటిని తీసుకుని వెళ్తుంది. తనని పక్కకు తోసేస్తుంది. నీ వల్లే మా కుటుంబం నాశనం అయింది, అందుకే ఇవన్నీ నష్టపరిహారంగా తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి అలమారులో ఉన్న వస్తువులన్నిటిని తీసేయమని పని వాళ్ళని ఆదేశిస్తుంది. పని వాళ్ళు వెంటనే నగలు పెట్టెలు విలువైన వస్తువులన్నీ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. గూలాన్ ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ వాళ్ళెవరూ ఆమె మాట వినడం లేదు. లియాన్ వాళ్ళ పనమ్మాయి ఒక నగని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది చూసి గూలాన్ భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెని ఆపడానికి ట్రై చేస్తుంది. అది మా అమ్మ జ్ఞాపకము, దయచేసి దాన్ని తీసుకుని వెళ్లొద్దని ఏడుస్తూ చెబుతుంది. కానీ లియాన్ మాత్రము మాట వినదు. ఇద్దరికి మధ్య తోపులాట జరుగుతుంది. మధ్యలో ఆ జ్యువెలరీ కింద పడి ఇరిగిపోతుంది. గూలాన్ కూడా కోపంతో లియాన్ పై దాడి చేస్తుంది. ఆమె గోళ్లతో లియాన్ ముఖాన్ని గీరేస్తుంది. లియాన్ ఏమో గట్టిగా కేకలేస్తుంది. ఆ సౌండ్స్ విని లియాన్ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. గూలాన్ని లాగి పెట్టి ఒకటి పీకుతున్నారు. నువ్వు కాన్క్యూబన్ కి పుట్టిన కూతురివి, నీకు ఇంత ధైర్యమా అనేసి పని వాళ్ళని పిలిచి వెంటనే ఆమెను పట్టుకోండి, బాగా కొట్టండి అని అంటున్నారు. పని వాళ్ళు కూడా గూలాన్ని కొట్టడం మొదలు పెడుతున్నారు. పాపం సపోర్ట్ చేయడానికి ఎవరూ లేక గూలాన్ ఏడుస్తూ నిలబడుకుని ఉంది. అప్పుడే జిన్షా అక్కడికి వస్తుంది. వెంటనే లియాన్ వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అది విని అందరూ ఒక్కసారిగా ఆగిపోతున్నారు. జిన్షా గూలాన్ దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. గూలాన్ ఏడుస్తూ లియాన్ నా వస్తువులని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేసింది, నేను అడ్డుకున్నాను, అందుకే ఇలా చేశారు అని చెబుతుంది. లియాన్ కోపంగా మీ నాన్న వల్ల మాకు నష్టం జరిగింది, అందుకే ఇవన్నీ తీసుకుంటున్నామని అంటుంది. ఓ ఈ వస్తువుల్ని తీసుకుని వెళ్ళడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని జిన్షా అడగడంతో ఇంకెవరు మీ నాన్నమ్మే అని లియాన్ వాళ్ళ అమ్మ అంటున్నారు. అయితే మనం అందరము నాన్నమ్మ ముందరే దీని గురించి మాట్లాడుకుందాము అని అంటుంది. ఆ తర్వాత జిన్షా గూలాన్ వైపు చూస్తూ నీకేమైనా గాయాలయ్యాయా, నువ్వు నాతో రాగలవా అని అడుగుతుంది. గూలాన్ కూడా వస్తాను అన్నట్టుగా తల ఊపుతుంది. అయితే నాతో రా అని చెప్పి జిన్షా తనని తీసుకుని వెళ్తుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులందరూ పెద్ద హాల్లో చేరుతున్నారు. ఇప్పుడు నాన్నమ్మ మాట్లాడుతూ మన కుటుంబం ఈసారి అనవసరంగా ఇబ్బంది పడింది, వీటన్నిటికీ కారణం మీ నాన్న చేసిన నిర్లక్ష్యమే, వీటన్నిటికీ కలిపి మిగతా కుటుంబ సభ్యులకు మీరు మొత్తం 1,00,000 వెండి నాణాలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెబుతున్నారు. ఏంటి 1,00,000 వెండి నాణాలా? మన కుటుంబం సంవత్సర ఆదాయమే 20,000 వెండి నాణాలే, అలాంటి పరిస్థితుల్లో మీరు 1,00,000 వెండి నాణాలు ఇవ్వమంటున్నారు, నన్ను డబ్బులు కురిపించే దేవత అనుకుంటున్నారా అని క్వశ్చన్ చేస్తుంది. అది కాదమ్మా, మీ వల్ల మాకు చాలా పెద్ద నష్టం జరిగింది, మీ పెద్దనాన్న ఉపమంత్రిగా పదోన్నతి పొందాల్సి ఉన్నింది, కానీ ఈ కేసు వల్ల అవకాశం పోయింది అని చెబుతున్నారు. జిన్షా వెంటనే పెదనానికి ఆ పదవి వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే యాన్ పింగ్ కూడా అదే పదవికి పోటీ పడుతున్నారు, అతను ఎన్నో సంవత్సరాలుగా చీఫ్ కౌన్సిలర్ గా సేవ చేస్తున్నారు, అతనికే ఎక్కువ అనుభవం ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఆ పదవి మీకొస్తుందని ఎలా చెబుతున్నారు అని అడగడంతో ఆ మాట విని పెదనాన్న బాగా కోప్పడుతూ నీకు పాలిటిక్స్ గురించి ఏం తెలుసు అని అరుస్తున్నాడు. నీకు మాత్రం ఏం తెలుసన్నా, నీకేమైనా ప్రమోషన్ ఇస్తానని వాళ్ళు పేపర్ మీద రాసిచ్చారా అని నాన్న అడగడంతో జిన్షా కంటి చూపుతో వాళ్ళ నాన్నని సైలెంట్ గా కూర్చోబెట్టేస్తుంది. నాకు పాలిటిక్స్ గురించి సరిగా తెలియకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం బాగా తెలుసు, మా నాన్న తప్పు చేశారు, అందుకే రాజ్యసభ అతనికి శిక్ష విధించింది, అతని పదవిని కూడా తగ్గించింది, అంతటితో ఈ కేసు క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మా నాన్నకి ఇంట్లో ఒకసారి శిక్ష వేస్తే రాజుగారిచ్చిన తీర్పు కరెక్ట్ కాదని మనం చెప్పినట్టు అవుతుంది, అంటే రాజుగారిచ్చిన తీర్పు కంటే మీరిచ్చిన తీర్పే గొప్ప అని భావిస్తున్నారా అని అడగడంతో ఆ మాట విని అందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఎందుకంటే జిన్షా చెప్పిందే కరెక్ట్ కదా, మీరు నిజంగా 1,00,000 వెండి నాణాలే కావాలని పట్టుబడితే నేను మళ్ళీ కోర్టుకు వెళ్తాను, ఇప్పటికే 2 సార్లు కోర్టుకు వెళ్ళాను, 3వసారి వెళ్ళడానికి కూడా నాకేం భయం లేదు అని చెప్పడంతో ఆ మాట విని అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే కోర్టు వరకు వెళ్తే వాళ్ళకే ఇబ్బందులు రావచ్చు, అందుకే అందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఇది కుటుంబ విషయం, దీన్ని కోర్టుకు ఎందుకు లాగుతున్నావు, అయితే నువ్వు 1 రూపాయి కూడా తిరిగి చెల్లించవా అని అడుగుతున్నారు. జిన్షా కూల్ గా సరే అయితే కుటుంబ నియమాల ప్రకారమే మాట్లాడుకుందాము, మా నాన్న తప్పు చేయలేదని నేను చెప్పడం లేదు, కానీ నిజంగా ఎంత నష్టం జరిగిందో ముందు లెక్కలు వేసుకుందాము,
ఎంత నష్టం జరిగిందో అంత మొత్తాన్ని నేను తిరిగి చెల్లిస్తాను. దానికంటే ముందు మీరు గూలాన్ హారాన్ని పగలగొట్టారు, దానికి మీరు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ హారం కుటుంబ ఆస్తుల రిజిస్టర్ లో కూడా ఉంది. దాని విలువ సుమారు 500 వెండి నాణాలు. దాన్నెప్పుడు చెల్లిస్తారని అడుగుతుంది. లియాన్ కోపంగా 500 అంత డబ్బు నేను ఇవ్వను అని అంటుంది. ఇవ్వకపోతే పర్లేదు, తర్వాత ఎలాగో మీకు నష్టపరిహారం ఇవ్వాలి కదా, అందులో నుంచి 500 తగ్గించి ఇస్తాను అని చెబుతుంది. అంతలో గూలాన్ జిన్షో దగ్గరికి వెళ్లి ఈ రోజు నాకు అండగా నిలబడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క అని అంటుంది. రానా జైల్లో ఉన్నప్పుడు నువ్వు అతనికి సహాయం చేయడానికి ట్రై చేసావని విన్నాను. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను త్వరలోనే మళ్ళీ ఒక షాప్ ప్రారంభించాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నువ్వు కూడా అందులో భాగస్వామి కావచ్చు. కానీ వ్యాపారంలో లాభము నష్టము రెండూ ఉంటాయి. నీకు ఓకేనా అని అడగడంతో గూలాన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు ఓకే అక్క, నేను తప్పకుండా భాగస్వామిని అవుతాను, నన్ను నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెబుతుంది. అంతలో లియాన్ వాళ్ళ అమ్మ, జిన్షో నీ వ్యాపారంలో ఇంకా షేర్లున్నాయా? మనమంతా ఒకే కుటుంబం కదా, డబ్బు కలిసి సంపాదిద్దామని అంటున్నారు. ఆశదోష అప్పడం వడా అనేసి జిన్షో అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు జిన్షో రూమ్ కొచ్చాక పనమ్మాయి జిన్షోతో మాట్లాడుతూ మీరు చాలా మంచివారు, మీ ఆస్తుల్ని నష్టపరిహారంగా ఇస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారము మీరు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది. జిన్షో నవ్వుతూ వాళ్ళు బలవంతంగా నా దగ్గర నుండి ₹1 కూడా తీసుకోలేరు, కానీ ప్రతిరోజు గొడవలు పెట్టి నా ప్రశాంతతను పాడు చేయగలరు. అందుకే ఈ సమస్యని ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. పైగా మా నాన్న పూర్తిగా నిర్దోషి కూడా కాదు, కాబట్టి కొంత బాధ్యతని నేనే తీసుకోవాలి అని చెబుతుంది. మరోవైపు లియాన్ తన పనమ్మాయితో మాట్లాడుతూ ఆ జిన్షోకి అసలు తెలివే లేదు, గూలాన్ని తన వ్యాపారంలోకి లాక్కుంటుంది. యాక్చువల్ గా నేనే తన సొంత చెల్లెల్ని నాకివ్వకుండా పోయి ఆ కాన్క్యూబన్ కూతురికి ఇస్తుంది అని తిట్టుకుంటూ ఉంది. అంతలో గూలాన్ వాళ్ళ పనమ్మాయి కనిపిస్తుంది. అది చూసి లియాన్ వాళ్ళ పనమ్మాయి వెంటనే కాలు బెనికినట్టుగా యాక్ట్ చేస్తుంది. గూలాన్ వాళ్ళ పనమ్మాయి తనకి హెల్ప్ చేయడానికి వస్తుంటే వెనకాల నుండి లియాన్ తనని నీళ్ళల్లోకి తోసేస్తుంది. అదృష్టం బాగుంది, నాకేం కాలేదు, ఆ నీళ్లు పెద్దగా లోతుగా లేదు, ఈ పేపర్ ఎలాగో తడవలేదు, మీ హారం గుర్తుందా, దాన్ని బాగు చేయించడానికి నేను 3 వెండి దుకాణాలు తిరిగాను, చివరికి ఒక చోట బాగు చేస్తామని ఒప్పుకున్నారు, ఇది ఆ రసీదే అని అమాయకంగా చెబుతుంది. అది చూసి గూలాన్ కి చాలా పాపం అనిపిస్తుంది. ఈ లియాన్ ని ఊరికే వదిలిపెట్టకూడదు, ఆమెకి సరైన బుద్ధి చెప్పాలి. ఈ లియాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నాకు ఊరికే ఉత్తరాలు రాస్తున్నాడు కదా, ఆ లెటర్స్ ఇలా తీసుకొనిరా, దీనికి నేను సమాధానం రాయబోతున్నాను. ఆ లియాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నన్ను చూసి సొల్లు కారుస్తున్నాడు, దీన్ని ఉపయోగించుకొని లియాన్ కి బుద్ధి చెబుతానని అనుకుంటుంది. ఇక అదే సమయంలో చెన్ ఈషియన్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. నా పేరు మీద ఉన్న ఫైల్స్ ని చూసావా అని చెన్ అడుగుతున్నాడు. ఈషియన్ తల ఊపుతూ అక్కడ మొత్తం 167 బాక్సులున్నాయి. అందులో పెద్ద పెద్ద మంత్రులకు సంబంధించిన 1 లేదా 2 నిఘా రికార్డులున్నాయి. కొంతమందికి అయితే 10 కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ ఒక్క వ్యక్తికి మాత్రము ఒక్క ఫైల్ కూడా లేదు. అతను మరెవరో కాదు, మీ మాస్టర్ అని అంటున్నాడు. క్రౌన్ ప్రిన్స్ సింహాసనం ఎక్కిన తర్వాత మీ మాస్టర్ తన మీద ఉన్న అన్ని రికార్డులని జాంగ్ సహాయంతో రహస్యంగా నాశనం చేయించు ఉంటాడు అని ఈషియన్ చెప్పడంతో, అయితే నువ్వు జాంగుని విచారించావా అని అడుగుతున్నాడు. అవును, కానీ ఎన్ని హింసలు పెట్టినా అతను ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నీ దగ్గర మీ మాస్టర్ కి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. నా దగ్గర నిజంగానే లేవు, ఒకవేళ ఉన్నా కూడా వాటితో అతన్ని పడగొట్టలేము అని చెప్పడంతో, నువ్వు నీ మాస్టర్ ని చూసి భయపడుతున్నావా అని అడుగుతున్నాడు. అవును, నేను భయపడుతున్నాను. నువ్వు మాస్టర్ ని ద్వేషిస్తున్నావని నాకు తెలుసు, ఎందుకంటే అతను మీ నాన్నని నీ కుటుంబాన్ని ఇరికించాడు. అందుకే అతన్ని కిందకి దించడానికి ఏదైనా ఆధారం కోసం వెతుకుతున్నావు. కానీ ఇప్పుడు అది చేసే సమయం కాదు. ఇప్పుడే ఆయనపై దాడి చెయ్యొద్దు. ఫాన్చువాన్ కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు మొత్తం అధికారం అంతా మా మాస్టర్ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆయన్ని ఎదిరిస్తే మనమే ఓడిపోతాము. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు అని వార్న్ చేస్తున్నాడు. ఇక మరోవైపు జిన్షో ఆ నష్టపరిహారాలన్నిటిని చెక్ చేసి వాళ్ళకి పంపిస్తుంది. నాన్నమ్మ కూడా వాటిని చెక్ చేస్తూ కరెక్ట్ గానే ఉన్నాయి, వీటిని అందరికి సమానంగా పంచాలి అని చెప్పడంతో కోడలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కోడలు బయటకు వచ్చి లియాన్ తో చాలా అసంతృప్తిగా మాట్లాడుతున్నారు. ఇంత డబ్బు వచ్చినా ఆస్తిని అంతా తన దగ్గరే ఉంచుకుంది, మా నష్టపరిహారం కూడా ఆవిడే తీసుకుంది, కానీ ఇంటి పనులు మాత్రం నన్ను చూసుకోమంటుంది. మీ నాన్న కూడా ఆమె చెప్పినట్టే చేస్తాడని బాధపడుతుంది. నేను ఇప్పుడు ఆలోచించేదల్లా నీ గురించి మాత్రమే. నువ్వు యావో కుటుంబంలో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత మన స్థాయి పెరుగుతుంది, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉంటావని అంటున్నారు. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను యావోని పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను రోజు మీట్ అవ్వడానికి వస్తాను. యావో కూడా నన్ను చాలా గౌరవిస్తాడు, పెళ్లి తర్వాత కూడా నేను చెప్పిందంతా వింటానని చెప్పాడు. ఆ మాటలు విని అమ్మ నవ్వుతూ, నువ్వు ఇంకా చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావని అంటున్నారు. ఇక్కడేమో గూలాన్ రాసిన ఉత్తరం లియాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి అందినట్టు ఉంది. వెంటనే తనని మీట్ అవ్వడానికి వస్తున్నాడు. నేను చాలా రోజుల నుండి నీకు ఉత్తరం రాస్తున్నాను, ఈ రోజే నీకు సమాధానం రాయాలనిపించిందా అనేసి గూలాన్ చుట్టూ తిరుగుతున్నాడు. నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు, నాకు నువ్వంటేనే ఇష్టమని అంటున్నాడు. ఎంతైనా మీరు లియాన్ ని పెళ్లి
చేసుకోబోతున్నారు కదా అని గూలాన్ అడుగుతుంది. నాకు లియాన్ అంటే అస్సలు ఇష్టం లేదు. మా అమ్మా నాన్నలు బాగా ఫోర్స్ చేసి నన్ను ఈ పెళ్లికి ఒప్పించారు. నేను త్వరలోనే ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేయబోతున్నాను. ఆ తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాము అనేసి గూలాన్ దగ్గరికి వెళ్ళబోతున్నాడు. గూలాన్ వెంటనే అతన్ని పక్కకు తోసేసి నాకు టైం అయింది అనేసి తన అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఎందుకు అతనితో మాట్లాడకుండా వచ్చేసారని పనమ్మాయి అడుగుతుంది. ఎందుకంటే అతనే ఈ పెళ్లి ఆపేస్తానని చెప్పాడు కదా. అతనికి లియాన్ అంటే ఇష్టం లేదని చెప్పాడు కదా. కానీ అసలు కారణం అది కాదు. మా పెదనాన్న జైలుకు వెళ్లి పదవిని కూడా కోల్పోయాడు. ఇప్పుడు మా కుటుంబ స్థాయి తగ్గిపోయిందని యావో కుటుంబం భావించి ఈ సంబంధాన్ని వదులుకుంటున్నారు. మా నాన్న అయితే పదవినే పూర్తిగా కోల్పోయాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నన్ను గౌరవిస్తారా? అయినా ఈ విషయం మనం ఇప్పుడే లియాన్ కి చెప్పకూడదు. ఆమెకి తెలియకుండానే ఉండనిద్దాము. ఏం జరుగుతుందో చూద్దామని అంటుంది. ఇక్కడేమో చెన్ను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నేను జిన్షావుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడంతో ఆ మాటలు విని అమ్మ అలానే వదిన ఇద్దరు షాక్ అయిపోతున్నారు. నువ్వు జిన్షావుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. గూ కుటుంబానికి కూడా మంచి పేరు లేదు. జిన్షావు కూడా చాలా మొండిగా ఉంటుంది. ఆమె చాలా స్వతంత్రంగా ఆలోచిస్తుంది. ఇంటి వ్యవహారాలు చూసుకునే సాధారణ వైఫ్ లాగా ఆమె ఉండదు. అలాంటి అమ్మాయి నీకు చెన్ను కుటుంబానికి ఎలా హెల్ప్ అవుతుందని అడుగుతున్నారు. ఇంతకీ ఈ విషయం జిన్షా వాళ్ళ అమ్మమ్మకి తెలుసా? జిన్షా ఈ పెళ్లికి ఒప్పుకుందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళిద్దరి దగ్గర పర్మిషన్ తీసుకున్నానని చెన్ను అంటున్నాడు. ఆ మాటలు విని అమ్మ ఇంకా కోప్పడుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఈ విషయం నాకు మాత్రమే తెలియకుండా దాచావా? అయినా నాకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు. ఎంతైనా మీ మాస్టర్ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. అమ్మా ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండమ్మా. మాస్టర్ ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉన్నారు. కానీ ఒక రోజు ఆయన కింద పడిపోతే ఏమవుతుందో తెలుసా? ఏ అధికారము శాశ్వతం కాదు. ఇప్పుడు మాస్టర్ చేతిలో చాలా పవర్ ఉంది. కానీ అదే అతనికి ఒక రోజు ప్రమాదంగా కూడా మారొచ్చు. పైగా క్రౌన్ ప్రిన్స్ కూడా రోజు రోజుకి పెద్దవాడవుతున్నాడు. ఒక రోజు అతను పూర్తి అధికారాన్ని తీసుకుంటాడు. నేను రాజకీయ సంబంధాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒకే రాజకీయ వర్గంలో చిక్కుకుపోతాను. ఉదాహరణకు మాస్టర్ చెప్పిన చింగ్లాన్ని పెళ్లి చేసుకుంటే మాస్టర్ వర్గంలో చేరాల్సిందే. అది చాలా ప్రమాదము. కానీ జిన్షావుకి ఎటువంటి రాజకీయ వర్గము లేదు. ఆమెను పెళ్లి చేసుకుంటే నేను స్థిరంగా ఉండగలను. ఒకవేళ భవిష్యత్తులో మా మాస్టర్ వర్గం కూలిపోయినా మన కుటుంబానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మనం అందరము సురక్షితంగా ఉంటాము. అయితే నువ్వు చింగ్లాన్ని పెళ్లి చేసుకోకుండా రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా? అయితే జిన్షావుని ఎందుకు సెలెక్ట్ చేశావని అడుగుతున్నారు. మొదటిది జీ కుటుంబం నా వైపు ఉందని మాస్టర్ కి బాగా తెలుసు. అందుకే జిన్షావుని పెళ్లి చేసుకోవడంలో అతను నన్ను తప్పుబట్టలేడు. రెండవది చెన్ను కుటుంబము జీ కుటుంబం మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆమె నన్ను ఎప్పటికీ మోసం చేయదు. మూడవది నేను నిజంగానే జిన్షావుని ఇష్టపడుతున్నాను. అందుకే ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటున్నాడు. నువ్వు ఆల్రెడీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావు. జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. మా పర్మిషన్ ఏమీ అడగడం లేదు కదా అని అడుగుతున్నారు. అంతలో వదిన అడ్డుపడి చెన్ను చెప్పింది కూడా కరెక్టే కదా, అతని నిర్ణయం కరెక్ట్ గానే అనిపిస్తుంది అని చెప్పడంతో అమ్మ కూడా ఒప్పుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తగలడండి అని అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నేను వెంటనే ప్రపోజల్ పంపడానికి సిద్ధం చేస్తాను అనేసి చెన్ను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక మన చింగ్లానేమో ఈషియన్ని మీట్ అవ్వడానికి ఈషియన్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ ఎవరినో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఉన్నారు. ఆ సౌండ్స్ విని చింగ్లాన్ ఏంటి ఇక్కడ గోడలు ఇంత పల్చగా ఉన్నాయి, సౌండ్స్ అన్ని బయటకు వినిపిస్తున్నాయి అని అడుగుతుంది. నిన్ను నా ఆఫీస్ కి ఎవరు రమ్మని చెప్పారని ఈషియన్ అడుగుతున్నాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని డైరెక్ట్ గా చెబుతుంది. ఈషియన్ వెంటనే టాబ్లెట్స్ తీసి నోట్లో వేసుకుని నేను ఒక హార్ట్ పేషెంట్ ని, నాకు చిన్నప్పటి నుండి గుండె జబ్బు ఉంది. ఆల్రెడీ నీకు ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందంట కదా, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఎటకారంగా అడుగుతున్నాడు. అవును, నాకు ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. కానీ నా గురించి నువ్వు ఇంత తెలుసుకొని ఉన్నావు అంటే నీకు కూడా నేనంటే ఇష్టమేనన్నమాట అని చెప్పడంతో నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపో అని ఈషియన్ అరుస్తున్నాడు. చింగ్లాన్ కోపంగా నువ్వు జిన్షావుని ప్రేమిస్తున్నావు కాబట్టే నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది. నేను కూడా నీ గురించి బాగా ఎంక్వైరీ చేయించాను. నువ్వు ఏ అమ్మాయితోనూ మాట్లాడవు, కానీ జిన్షావుతో మాత్రం బాగా క్లోజ్ గా ఉంటున్నావు. మీరిద్దరూ కలిసి ఒక పిల్లిని కూడా పెంచారంట అని అడగడంతో ఈషియన్ కోప్పడుతూ నువ్వు ముందు బయటకు వెళ్ళని అరుస్తున్నాడు. చింగ్లాన్ నవ్వుకుంటూ అక్కడ నుండి బయటకు వెళ్తుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.